ఈ యొక్క నిచ్చెన కంట ఎక్కుతూ దిగుతూ ఉన్న 2 సమూహాలు కనిపిస్తున్నాయి. హల్లెలూయా. అక్కడ చూసిన 2 సేనలు, ఇక్కడ చూస్తున్నటువంటి 2 దేవదూతల సమూహాలు. ఈ 2 సేనలు ఎలా ఉన్నాయంటే, ఎక్కుతున్నటువంటి ఒక సేన, దిగుతున్నటువంటి ఒక సేన. ఎక్కుతున్న సేన ఏం చేస్తుంది అంటే, ఇక్కడి నుంచి మీ ప్రార్థనను, ఇక్కడి నుంచి మీ కన్నీటిని, ఇక్కడి నుంచి మీరు పెడుతున్న మొర్రను, మీ అవసరతలను, మీకు ఏ అక్కర్లు ఉన్నాయో ఇక్కడి నుంచి వెళ్తున్న ఒక సేన మీ దగ్గర నుంచి మోసుకొని వెళ్తుందంట. దిగుతున్న సేన ఆ పరలోకము నుండి మీకు జవాబు తీసుకొస్తుందంట. హల్లెలూయా. ఆ పరలోకము నుండి దేవుడు మీకు ఇచ్చే జవాబు, మీకు సమాధానం, మీ కన్నీటికి బదులుగా నాట్యాన్ని, మీ కన్నీటికి బదులుగా సంతోషాన్ని, మీరు ఏదైతే దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నారో ఆ మొర్రకు జవాబును దేవుడు మీకోసం ఇవ్వటానికే ఈ 2 సేనలకు గుర్తు. ప్రార్థించే సంఘముగా ఉండాలి, ప్రకటించే సంఘముగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మహానయుము అంతా వింతైనదా. ఈమెలో ముచ్చట పుట్టించేది ఏది? ఈ సంఘంలో ముచ్చట పుట్టించేది ఏది? ఈ సంఘమమ్మ ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్న సంఘం. నిజమే, ఇక్కడ పేదవాళ్లే, నిజమే, ఇక్కడ కష్టం చేసుకునే వాళ్లే, నిజమే, ఇది చిన్న గుంపే, ఇది చిన్న మందనే. కానీ ఆ సంఘము చిన్న మందగా ఉన్నప్పటికీ రహస్యంగా చేసే ప్రార్థనలు జవాబు వస్తాయి. హల్లెలూయా. లోకమంతా అనుకోవాలి అది చిన్న సంఘమే, ఒక మూల ఉన్న సంఘమే, కానీ అక్కడ చేస్తున్న ప్రార్థనలు నిత్యము దేవుని